అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్కి స్వాగతం. ఇదివరకు పెట్టిన వీడియోలో ఆండాళ్ తల్లినే గోదాదేవి అంటారని, ఆమె యొక్క ఆవిర్భావం గురించి, విష్ణు చిత్తునికి ఆమె దొరకడం గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో తరువాత ఏం జరిగింది అనేది చూద్దాం. విష్ణు చిత్తునికి ఆ పాప దొరికిన తరువాత ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పి ఎవరైనా ఈ పాపను వదిలేసి వెళ్ళారేమో అని అడుగుతున్నాడు. కానీ ప్రతి ఒక్కరూ మాకు తెలియదు అన్న జవాబే ఇస్తున్నారు. ఇక్కడ విష్ణు చిత్తునికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో అఖండం చాలా అఖండంగా వెలుగుతోంది. అందరూ ఆశ్చర్య ఆనందాలతో ఇది ఎలా జరిగింది అని ఆలోచిస్తున్నారు. అప్పుడు విష్ణు చిత్తుడు పాపను తీసుకొని గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసీవనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళమని ఊళ్ళో అందరికీ ఈ విషయం చెప్పమని చెబుతాడు. అది చూసి అనంత శాస్త్రి ఈ విష్ణు చిత్తుడు బ్రహ్మచారి అని మనందరితో చెప్పి బయట ఎక్కడో గుట్టుగా సంసారాన్ని వెలగబెడుతున్నాడు. ఇప్పుడు ఆ యతీంద్రులు చెప్పడంతో ఇలా పాపను తీసుకువస్తున్నాడు అని వెక్కిరిస్తారు. స్వామివారి సాక్షిగా ఈ పాప ఎవరో నాకు తెలియదు, అందుకే కదా ఎవరైనా ఈ పాపకు సంబంధించిన వాళ్ళు ఉంటే వెళ్ళమని చెబుతున్నాను అని అంటాడు. ఊళ్ళో వాళ్ళంతా అఖండం వెలికింది అన్న ఆనందంతో గుడిలోకి వస్తారు. వాళ్ళందరూ విష్ణు చిత్తుడు చెబుతున్న మాటలు విని ఆ పసిబిడ్డను చూసి ఆ పసికందు ముఖంలోని తేజస్సును, ఈ పాప ఎవరో కారణ జన్మురాలులాగా కనిపిస్తోంది. జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్టు మీకు ఈ బంగారు తల్లి దొరికింది అని కొందరంటారు. ఈ పాప మీలో ఎవరిదైనా అయి ఉంటే తీసుకోండి అని అడుగుతున్నందుకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారి సాక్షిగా ఆ బిడ్డ ఎవరో మాకు తెలియదు అని అంటారు. అప్పుడు విష్ణు చిత్తుడు ఆ బిడ్డను వదలలేక ఎలాగైతేనేం ఈ బంగారు తల్లికి నేనే తండ్రి అని పెంచుకుంటాను అని అంటూ ఆ బిడ్డను స్వామివారి పాదాల దగ్గర పడుకోబెడతాడు. అప్పుడు రంగనాథ స్వామి బిడ్డపైన ఆశీర్వాదంగా స్వామి చేతుల్లోని పూలు బిడ్డపైన పడతాయి. అది చూసిన పురోహితులు స్వామివారి ఆశీర్వాదం కూడా దొరికింది, ఇంకేం శుభం, ఈ బిడ్డ ఇక నుంచి నీ బిడ్డ విష్ణు చిత్త, ఈ బంగారు తల్లి నీకోసమే భూమిపైకి వచ్చినట్టుంది. స్వామివారు నీ చేత పూల సేవ చేయించుకోవాలని ఇలా నిన్ను అనుగ్రహించారు అని అంటారాయన. పురోహితుల మాటలు సంతోషంతో పొంగిపోయిన విష్ణు చిత్తుడు ఆ పాపను పెంచుకోవడానికి సిద్ధమైపోతాడు. ఆ బిడ్డకు స్వామివారి సమక్షంలోనే గోదాదేవి అని నామకరణం చేస్తారు. అలా ఒకరోజు పాపను ఆడిస్తున్నప్పుడు పాప ఉన్నట్టుండి చాలా గట్టిగా ఏడుస్తోంది. ఎంత ఊరడించినా ఊరుకోవడం లేదు. గుక్కపెట్టి ఏడుస్తోంది. పాలు తాగించినా తాగడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విష్ణు చిత్తుడు అంటే గౌరవం ఇచ్చే వాళ్ళే కాబట్టి చుట్టుపక్కల ఉన్న కొందరు ఆడవాళ్ళు బిడ్డ ఏడుపు విని అక్కడికి వచ్చి పాపను ఊరుకోబెడుతున్నారు. కానీ పాప ఊరుకోవడం లేదు. చివరికి కడుపులో ఏదైనా నలతగా ఉందేమో అని బిడ్డను వైద్యుని దగ్గరకు కూడా తీసుకుని వెళ్తాడు విష్ణు చిత్తుడు. వైద్యుడు పాపను పరీక్షించి పాపకు ఏమీ ఇబ్బంది లేదు, కొన్నిసార్లు పిల్లలు అలాగే ఏడుస్తారు, ఊరుకోపెట్టడానికి ప్రయత్నించండి అని చెప్పి పంపిస్తాడు వైద్యుడు. పాప ఏడుస్తూనే ఉంది. పాప అలా ఏడుస్తుంటే విష్ణు చిత్తుడికి చేతులు కాళ్ళు ఆడడం లేదు. అయ్యో, తల్లి తండ్రి అయి పెంచుతాను అని అనుకున్నాను, కానీ తల్లిలా లాలించడం రావడం లేదే అని బాధపడుతూ ఉంటాడు విష్ణు చిత్తుడు. అలా వెళ్తూ వెళ్తూ స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో గుడి దగ్గర వేద పారాయణం జరుగుతుంది. విష్ణు చిత్తుడు పాపను ఎత్తుకొని అక్కడ అంతా తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా వేద పారాయణం జరిగే చోటికి వచ్చేసరికి పాప ఉన్నట్టుండి ఏడుపు ఆపేస్తుంది. మళ్ళీ దూరంగా వెళ్తే ఏడుస్తోంది. విష్ణు చిత్తుడికి అర్థం కాలేదు. ఎలాగైనా ఒకసారి చూద్దామని మళ్ళీ వేద పారాయణం జరిగే చోటికి వెళ్తాడు. పాప ఏడుపు ఆపేస్తుంది. తరువాత వేద పారాయణం అయిపోయింది. వాళ్ళు స్వామివారి స్తోత్రం చదువుతూ ఉంటారు. ఇప్పుడు కూడా పాప ఏడవదు. అప్పుడు విష్ణు చిత్తుడికి పూర్తిగా బోధపడుతోంది. స్వామివారి నామ జపం కానీ, స్వామివారి మాటలు కానీ, స్వామివారి పాటలు కానీ ఏదైనా దైవ సంకీర్తన పాప ఇష్టంగా వింటోంది అని విష్ణు చిత్తుడికి అర్థమైంది. అప్పటి నుండి విష్ణు చిత్తుడు అనుక్షణం స్వామివారి స్తోత్రాలతో పాపను ఆడించడం మొదలు పెడతాడు. పాప చాలా ఇష్టంగా వింటూ ఆడుకుంటూ ఉంటుంది. ఇలా గోదాదేవి విష్ణు చిత్తుడి ఆలనా పాలనలో పెరుగుతోంది. మాటలు నేర్చాక కృష్ణ కథలు అడిగి మరీ చెప్పించుకుంటోంది. కృష్ణుడి కథలు లేనిదే భోజనం చేయదు. అన్నింటికీ నా కృష్ణుడు అని ముద్దుగా మాట్లాడుతోంది గోదాదేవి.
విష్ణుచిత్తుడు కూడా పాప ముద్దు ముద్దు మాటలు విని మైమరిచిపోయి వింటూ ఉంటాడు. పాపకు స్వామివారి కథలు చెబుతూ ఉంటాడు. అలాగే స్వామివారికి పూల సేవలు అలంకారాలు చేస్తూనే ఉంటాడు. అలా ఒకరోజు విష్ణుచిత్తుడు గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి గోదాదేవి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విష్ణుచిత్తుడు పాపకు భోజనం కలిపి పెడుతూ గజేంద్ర మోక్షం కథను చెబుతాడు. పాండ్య దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు మహావిష్ణువుకు చాలా గొప్ప భక్తుడు. అతడు అగస్త్య మహర్షి శాపం కారణంగా ఏనుగు రాజుగా జన్మించి పాల సముద్రంలోని త్రికూట పర్వతంలో సంచరిస్తూ ఉన్నాడు. అదే అడవిలో ఉన్న ఒక సరోవరంలో ఒక గంధర్వుడు శాపవశాత్తు ముసలిగా మారి తిరుగుతూ ఉన్నాడు. ఆ ఏనుగు ఒకరోజు అడవిలో తిరుగుతూ తన దాహం తీర్చుకోవడానికి ఆ ముసలి ఉన్న అదే సరోవరంలోకి దిగింది. అప్పుడు ఆ ముసలి వెంటనే వచ్చి ఏనుగు కాళ్ళు గట్టిగా పట్టుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ ముసలి నుంచి తప్పించుకోవడానికి ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదు. నాకు క్షణానికి నొప్పి తీవ్రంగా మారిపోయింది. రక్తం కారుతోంది. సహించలేని విధంగా నొప్పి ఎంత గింజుకున్నా ఆ ముసలి మాత్రం ఏనుగును వదలడం లేదు. అంతటి పెద్ద శక్తివంతమైన ఏనుగు బలం ఆ ముసలి పంటి బలం ముందు క్షీణిస్తోంది. ఇక తన బలం పనికిరాదు అని అర్థమైంది. పూర్వజన్మ భక్తి వల్ల ఆ ఏనుగును మహావిష్ణువు మాత్రమే కాపాడగలడని తనకు అనిపించింది. వెంటనే ఆ ఏనుగు, స్వామి చక్రధార, గరుడగమన, శేషశయన, కాపాడు తండ్రి, నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు, నారాయణ, వాసుదేవ అంటూ ఏనుగు రోదిస్తోంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి పాచికలు ఆడుతున్నారు. ఆడుతూ మధ్యలో అమ్మవారి పవిట కొంగు చేతితో పట్టుకున్నారు. అదే సమయంలో గజరాజు ఆశానందం స్వామివారికి వినిపించింది. అంత ఆర్తితో గజరాజు తనను పిలవగానే స్వామివారు ఉన్నపళంగా లేచి బయలుదేరి వచ్చేశారు. ఎంత తొందరగా అంటే చేతిలోని అమ్మవారు పవిట కొంగును కూడా వదల్లేదు. శంఖచక్రాలు ధరించలేదు. తన వాహనమైన గరుత్మంతుడికి కూడా పిలవలేదు. ఆయన అలా తన కొంగును పట్టుకుని తెలియకుండానే లాగుతూ వెళుతూ ఉంటే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఆయన వెంటే ఆ కొంగును జారకుండా పట్టుకొని ఆయన వేగాన్ని అందుకుంటూ వెళ్తోంది. పాపం, ఏ భక్తుడు ఆర్తిగా పిలుస్తున్నాడో, నా స్వామి ఇంత వేగంగా వెళ్తున్నారు అనుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ వెనకే శంఖచక్రాలు గరుత్మంతుడు కూడా పరిగెడుతూ వస్తున్నాయి. అక్కడ స్వామివారు కూడా మహాలక్ష్మితో కలిసి విష్ణుచిత్తుడు చెబుతున్న కథను వింటూ నవ్వుతూ, ఆహా, నిన్ను పిలవకుండా వెళ్ళిపోయానని ఈ జన్మలో కూడా ఈ విషయాన్ని తలుచుకుంటున్నావా గరుడా అని అనుకుంటారు. అప్పుడు అమ్మవారు నవ్వుతూ, ఆయన కథ చెబుతున్నారు అంటే మీరే తలుచుకుంటున్నారు అని అంటూ నవ్వుతారు. దానికి స్వామివారు కూడా నవ్వుతూ, అవునవును, అతడికి పూర్వజన్మ అస్సలు గుర్తులేదు కదా, నేనే గరుడని తలుచుకుంటున్నానులే అని అంటారు. ఇక్కడ విష్ణుచిత్తుడు తన కూతురితో స్వామి పరుగులెడుతూ వచ్చి చూసుకుంటే తన సుదర్శనం చేతిలో లేదు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు. వెంటనే స్వామివారి చక్రం వచ్చి చేతికి అలంకరించబడుతుంది. వెంటనే స్వామివారు అమ్మవారి కొంగును వదిలి సుదర్శన చక్రంతో ఆ ముసలి తలను నరికేస్తారు. గజరాజు ప్రాణాలను కాపాడుతారు. తరువాత అమ్మవారితో కలిసి గజేంద్రుడికి సాక్షాత్కారం ఇచ్చి మోక్షం కూడా ప్రసాదిస్తారు స్వామి. నీవే దిక్కు అని ఎవరైనా ఆర్తిగా పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు నా స్వామి అని అంటాడు విష్ణుచిత్తుడు. కాదు కాదు, నా కృష్ణుడు అని అంటుంది గోదాదేవి. తర్వాత విష్ణుచిత్తుడు కూడా నవ్వుతూ, సరే, నేను కలిపిన బువ్వ బాగుందా అని కూతుర్ని అడుగుతాడు. బాగుంది అని అంటుంది బంగారు గోద. ఏది బాగుంది అని అడుగుతాడు విష్ణుచిత్తుడు. నా కృష్ణుడి కథ బాగుంది, చాలా బాగుంది అని అంటుంది గోదాదేవి. తరువాత విష్ణుచిత్తుడు పూల తోటలో మొక్కలను సరిచేస్తూ వాటిని నీళ్లు పోస్తూ కాసేపు కాలం గడిపి మళ్ళీ గోదాదేవిని నిద్రపుచ్చుతాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసి పూలు కోసి స్వామివారికి మాలలు కడతారు. మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేస్తాడు విష్ణుచిత్తుడు. ఇప్పుడు చిన్ని గోదాదేవి కూడా విష్ణుచిత్తుడికి పూలు కోయడంలో, కట్టడంలో తన చిట్టి చిట్టి బంగారు చేతులతో సహాయం చేస్తోంది. అలాగే తండ్రి తన కోసం చేసిన బంతిని చూసి మురిసిపోతుంది.
అలా కట్టిన పూలమాలలను అన్నింటినీ చక్కగా ఒక బుట్టెలో సర్దుకొని గోదాదేవిని కూడా తీసుకొని గుడికి వెళ్తాడు విష్ణుచిత్తుడు. తన తండ్రి స్వామివారిని అలంకరించేలోపు బయట పూల బంతితో ఆడుకుంటూ ఉంటుంది చిట్టి గోద. అలా ఆడుకుంటూ ఆ గుడిలోని పుష్కరిణి వద్దకు వెళుతుంది. ఆ బంతి వెళ్ళి పుష్కరిణిలో పడుతుంది. గోద నిదానంగా మెట్లు దిగుతూ బంతిని అందుకోవడానికి వెళ్తుంది. ఆలోపు ఎక్కడి నుంచో ఒక పెద్ద సర్పం గోదాదేవి ముందుకు వచ్చి బుసలు కొడుతోంది. గోదాదేవికి ఆ పామును చూడగానే ఒంట్లో వణుకు పుడుతుంది. తండ్రి దూరంగా గుడిలో స్వామివారికి అలంకరిస్తున్నారు. అరవాలంటే భయంగా ఉంది. భయంతో గొంతు నుండి శబ్దం కూడా బయటికి రావడం లేదు. అప్పుడు గోదాదేవికి తండ్రి చెప్పిన గజేంద్ర మోక్షం కూడా గుర్తుకొస్తుంది. ఆర్తితో పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు స్వామి అని చెప్పారు కదా నాన్నగారు అని అనుకుంటూ కృష్ణ కాపాడు అని కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తోంది. వెంటనే స్వామివారు బాలకృష్ణుని రూపంలో గోదాదేవి ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయన వచ్చిన వెంటనే గోదాదేవిని భయపెడుతూ ఉన్న పాము వెంటనే మాయమైపోతుంది. కృష్ణుడిని చూడగానే గోదాదేవి సంతోషంగా మా నాన్నగారు చెప్పింది నిజమే, పిలిచిన వెంటనే వస్తావు నీవు అని అంటుంది. తరువాత కృష్ణుడినే చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటుంది. ఇంతటితో ఆండాళ్ తల్లి యొక్క 2వ భాగం పూర్తయింది. మరొక వీడియోలో ఆండాళ్ తల్లి గురించి తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.